బెజవాడ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇంద్రానాయక్ నగర్, రాజరాజేశ్వరరావుపేట తదితర ప్రాంతాలకు పడవలను తరలించనున్నారు. కాసేపట్లో కేంద్రం పంపిన పవర్ బోట్లు, హెలికాప్టర్లు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. సహాయక చర్యల కోసం 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా మరో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు అధికారులు. బెజవాడ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇంద్రానాయక్ నగర్, రాజరాజేశ్వరరావుపేట తదితర ప్రాంతాలకు పడవలను తరలించనున్నారు. కాసేపట్లో కేంద్రం పంపిన పవర్ బోట్లు, హెలికాప్టర్లు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. సహాయక చర్యల కోసం 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా మరో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు అధికారులు. బెజవాడ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సురేష్. ఏంటి పరిస్థితి? పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో దాదాపు 24 కాలనీల్లో ప్రజలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ బుడమేరు వంతెన దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున ఈ బుడమేరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఒకే రోజు 29 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందో విజయవాడ నగరంలో, సమీప ప్రాంతంలోని ఓ వాగులు, వంకలు కూడా పూర్తి స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపించింది. దీంతో అటు బుడమేరు సమీపంలో ఉన్న వాగులు, వంకలు వచ్చి కలిసిన నేపథ్యంలో నిన్నటి నుంచి బుడమేరు ఉగ్ర రూపం దాల్చింది. దాదాపు 24 కాలనీలకు సంబంధించి ప్రజలు 2,50,000 మంది ప్రజలు ఈ వరద ముంపులో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి అధికారులు అప్రమత్తం అయినప్పటికీ అప్పటికే పూర్తి స్థాయిలో పరిస్థితి చేదాటిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూనే అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. మరోవైపు ఈ విపత్తును నుంచి చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు అటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిన్నటి నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దాంతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. అవకాశం ఉన్నంత వరకు సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించే పనిలో ఉన్నారు. నిన్న ఏదైతే ఈ విపత్తుకు సంబంధించి కేంద్రంతో చంద్రబాబు మాట్లాడిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఇక్కడకు దాదాపు 6 హెలికాప్టర్లతో పాటు 40 పవర్ బోట్లను కూడా కేంద్రం ఇక్కడకు పంపించనుంది. దీంతో పాటు 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 25 మంది సభ్యులు గల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 4 చేరుకున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, అదేవిధంగా రాజరాజేశ్వరరావుపేట తదితర ప్రాంతాల్లో పూర్తిగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చిక్కుకుపోయిన ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు ఇటు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఈ మోటారు పడవలను కూడా అధికారులు ఇక్కడికి తెప్పించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పుడు బుడమేరు వంతెన సమీపంలో ఒక్కొక్కటిగా ఈ పడవలను అక్కడకు సింగనగర్ ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి ఈ మోటార్ల సాయంతో మోటార్ బోట్లలాగా రూపొందించిన అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాల నేతృత్వంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకొని పూర్తిగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో కేంద్రం నుంచి ఏదైతే ఈ మోటారు పవర్ బోట్లతో పాటు హెలికాప్టర్లు, ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇక్కడికి రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బందితో పాటు కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి చేరుకోనున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ వరద ముంపులో చిక్కుకున్న
బాధితులను పూర్తి స్థాయిలో ఇబ్బంది కలగకుండా చేసేందుకు, అదేవిధంగా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా చేసేందుకు అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా సన్నద్ధమైంది. మరోవైపు నిన్న సాయంత్రం నుంచి ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కలిసి నిన్న సాయంత్రం ఒకసారి సింగ్ నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాలకు ఆయన స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్లో కూడా 24/7 ఆయన మానిటర్ చేస్తూ అర్ధరాత్రి సమయంలో కూడా మరొకసారి సింగనగర్ పరివాహక ప్రాంతాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించిన పరిస్థితి. దాంతోపాటు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజల పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడంతో పాటు వారు చెప్పిన ఇబ్బందులను ఆయన నోట్ చేసుకొని దానికి సంబంధించి నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 2 లక్షల పైగా ఈ బాధితులు ఆహారం కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏదైతే వారికి కూడా పూర్తి స్థాయిలో వారికి ఆహార పదార్థాలను కూడా అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఏదైతే ఈ పడవల సాయంతో ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఆహారాన్ని సమకూర్చునున్నారు. మొత్తం మీద ఏదైతే ఈ విపత్తు సంభవించిందో ఆ విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు మాత్రం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం సన్నాహంగా ఉంది. మరికొద్ది సేపట్లో ఈ ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్న అనంతరం పూర్తి స్థాయిలో వారికి నష్ట నివారణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అంటే నిన్నటి నుంచి వర్షం స్వల్పంగా పడిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి మరోసారి వర్షం ప్రారంభమైన నేపథ్యంలో ఈ శివారు ప్రాంత కాలనీవాసులు కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు త్వరగా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు కూడా చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఈరోజు ఈ బుడమేరు కంట్రోల్లోకి వస్తే కొంత ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. రెస్క్యూ చేయడానికి ఎంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, మొత్తం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు దాదాపు ఇటు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన పడవలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో ఈ 3 జిల్లాలకు సంబంధించిన అగ్నిమాపక సిబ్బందితో పాటు అటు పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ అటు ఇందిరానాయక్ నగర్ తో పాటు రాజరాజేశ్వర నగర్, అదేవిధంగా సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ప్రజలు దాదాపు ఈ శివారు కాలనీల్లో వీటితో పాటు శివారు కాలనీల్లో విజయవాడ నగరానికి సంబంధించి 24 శివారు కాలనీల్లో చిక్కుకున్న 2,50,000 పైగా ప్రజలను అంటే దాదాపు కొంతవరకు అంటే 8 అడుగుల మేర ఈ బుడమేరు ప్రవహిస్తున్న నేపథ్యంలో కొంతమేరకు వారిని బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుడమేరు ఉధృతి తగ్గితేనే ఇది ఇబ్బంది లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.